ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకున్నారు. కుమారుడి ప్రమాదం నుంచి కోలుకుండడంతో ఆమె కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. మార్క్ శంకర్ క్షేమంగా బయటపడ్డారు. అందుకు శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికి అన్నా లెజ్నోవా తిరుమలకు వచ్చారు. రేపు ఉదయం ప్రత్యేక దర్శనంలో దర్శించి తిరిగి హైదరాబాద్ కి వెళ్లనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. స్టాప్ చేయండి. స్టాప్ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకున్నారు. కుమారుడు ప్రమాదం నుంచి కోలుకుంటుండటంతో ఆమె కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అయితే మాత్రం తిరుపతి గాయత్రి గెస్ట్ హౌస్ కి అయితే చేరుకున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి జనసేన నాయకులు సాధారణంగా స్వాగతం పలికి తిరుమలకి అయితే వచ్చారు. తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి గెస్ట్ హౌస్ కి అయితే ఆమె చేరుకున్నారు. రేపు ఉదయం శ్రీవారిని ప్రత్యేక దర్శనంలో అయితే మాత్రం శ్రీవారిని దర్శించుకొని మొక్కులు కూడా తీర్చుకోనున్నారు. అంటే సింగపూర్ లో జరిగినటువంటి మార్క్ శంకర్ స్కూల్లో అయితే మాత్రం గాయపడిన తర్వాత తను ఆరోగ్యకరంగా కూడా కోలుకొని హైదరాబాద్ అయితే వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్నా లెజ్నోవా శ్రీవారికి దర్శనానికి వచ్చి తన మొక్కులు కూడా తీర్చుకోవడానికి అయితే ఈ రోజు సాయంత్రం అయితే తిరుమలకి అయితే చేరుకున్నారు. ఇక రేపు పొద్దున శ్రీవారి దర్శనంలో పాల్గొని తన మొక్కులు కూడా తీర్చుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి సింగపూర్ లో జరిగినటువంటి ప్రమాదంలో తను కోలుకున్న తర్వాత శ్రీవారిని దర్శించుకుంటాం అనేసి కూడా మొక్కుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికోసమే తను మొదటగా కూడా శ్రీవారి దర్శనానికి తిరుమలకి అయితే చేరుకున్నారు. ఇక తిరుమలకి వచ్చిన తర్వాత తన మొక్కులు కూడా తీసుకున్నారు. అంటే మొదటగా అయితే మాత్రం మార్క్ శంకర్ తో పాటు అన్నా లెజ్నోవా ఇద్దరు కూడా అంటే కుమారుడు తల్లి ఇద్దరు కూడా తిరుమలకి వస్తారు అనేసి జనసేన పార్టీ కార్యాలయం అయితే తెలియజేసింది. తర్వాత అన్నా లెజ్నోవా ఒక్కరే మాత్రమే తిరుమలకి అయితే చేరుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా అలాగే జనసేన పార్టీ తరపు నుంచి అలాగే టీటీడీ నుంచి కూడా అనేక ఏర్పాట్లు కూడా అయితే చేశారు. ఇక ఆరోగ్యకరంగా కూడా తను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే బయట కూడా రానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మార్క్ శంకర్ అయితే మాత్రం. సో మార్క్ శంకర్ ని హైదరాబాద్ లో చిరంజీవి వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. దీనికోసం ఒక శ్రీవారి అంటే మార్క్ శంకర్ పూర్తి స్థాయిలో ఆరోగ్యకరంగా కోలుకున్నాడు కాబట్టి శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికి అన్నా లెజ్నోవా అయితే మాత్రం తిరుమలకి అయితే చేరుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి కావడంతో పాటుగా ఇప్పటికే ప్రభుత్వం కూడా అనేక భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేసింది. తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి గెస్ట్ హౌస్ అయితే చేరుకున్నారు. ఇక రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని అనంతరం హైదరాబాద్ కూడా వెళ్ళనున్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. దాని తర్వాత ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వైజాగ్ లో అరకులో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా రద్దు చేసుకొని సింగపూర్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యవసర సమయంలో సింగపూర్ లో జరిగినటువంటి స్కూల్ ప్రమాదంలో తన కొడుకు గాయపడిన వెంటనే కూడా తను హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో అంటే చిరంజీవి కుటుంబ సభ్యులతో కూడా సింగపూర్ వెళ్లారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత తను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే అన్నా లెజ్నోవా కూడా శ్రీవారి దర్శనానికి అయితే వచ్చారు. రేపు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా కూడా హైదరాబాద్ కూడా వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే విధంగా ఇప్పటికైతే మాత్రం మార్క్ శంకర్ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యం నిలకడగా ఉంది, అలాగే పూర్తి స్థాయిలో కోలుకున్నాడనేసి ఒక నేపథ్యంలో కూడా శ్రీవారికి అయితే మొక్కులు చెల్లించుకోవడానికి అయితే అన్నా లెజ్నోవా కూడా తిరుమలకి అయితే చేరుకున్నారు. దీనికోసం రేపు
టీటీడీ కూడా పటిష్ట భద్రతతో పాటు ప్రత్యేకమైనటువంటి దర్శన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం ఎవరిని కూడా అంటే ముందస్తుగా కూడా పార్టీ కార్యాలయం నుంచి కూడా అన్నా లెజెనో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన పని లేదు. వాళ్ళని కవర్ చేయాల్సిన అంటే మీడియాకు కూడా ఒక మెసేజ్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్నా లెజెనోకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా కవర్ చేయాల్సినటువంటి పని లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇస్తా ఉన్నాము అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ కూడా అంటే అన్నా లెజెనో ఒకరికి అంటే ఆ ఒకడే వస్తుంది. ఆమె కూడా ఇంతకు ముందుగా క్రిస్టియానికి సంబంధించినటువంటి అన్నా లెజెనోవా తిరుమలకు రావడం, ఇంతకు ముందుగా వచ్చినప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా సంతకాలు కూడా పెట్టేసి వెళ్ళినటువంటి నేపథ్యం. సో ఇదే విధంగా కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా తనని హైలైట్ చేయకుండా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారం, అలాగే మొక్కులు తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఒక మొక్కులకి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా తనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేసి కూడా పార్టీ కార్యాలయం ఒక కార్యక్రమాలు కూడా కవర్ చేయొద్దనేసి మెసేజ్ అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా రేపు ఉదయం కూడా శ్రీవారిని అంటే ఏ సేవలో దర్శించుకుంటారు అనే దానిపైన అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే మాత్రం ఒక ప్రత్యేక దర్శనానికి అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేశారు. ఒక గాయత్రి గెస్ట్ హౌస్ నుంచి కూడా రేపు ఉదయం శ్రీవారిని ప్రత్యేకమైనటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేరుగా కూడా హైదరాబాద్ కి వెళ్ళనున్నట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. DSP stop